హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు అవర్ ఛానల్ సుజిత్ తుప్పల. ఈరోజు మీ ముందుకి ఒక రెసిపీ తీసుకొచ్చానండి. అదేంటంటే ఉల్లి పులగం. అది ఎలా చేసుకోవాలో చూద్దాం. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దాం రండి. ఫస్ట్ దీనికి కావాల్సిన ఉల్లి పులగానికి కావాల్సిన ఐటమ్స్ ఏంటంటే ఉల్లిపాయలండి. ఇవి ఇలా కట్ చేసుకోవాలన్నమాట. బాగా లావుగా ఉండాలి. పచ్చిమిర్చి 4, బిర్యానీ ఆకు, యాలకులు, లవంగాలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ మరియు నెయ్యి అన్నమాట. దీనికి మేము రైస్ ముందే నానబెట్టి పెట్టుకోవాలండి. నార్మల్గా మనం ఎప్పుడు వాడే రైసే యూజ్ చేసుకోవాలన్నమాట. బాస్మతి అవి ఏమీ అక్కర్లేదు. ఒక గ్లాస్కి 2 గ్లాసులు నీళ్లు పోసి పక్కన పెట్టేసుకున్నాను కడిగేసి. ఇప్పుడు చేసామండి. ఫస్ట్ ఆయిల్ పోసేద్దాం. ఆయిల్ వేడకనిద్దాం. దీంట్లో ముందు బిర్యానీ ఆకు వేసుకోవాలండి. అలాగే యాలకులు వేసుకోవాలి, లవంగాలు వేసుకోవాలి, తర్వాత ఉల్లిపాయలు వేసుకోవాలండి. ఈజీ ప్రాసెస్ అండి ఇది. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే పచ్చిమిర్చి వేసేసుకుందాం. దీనికి ఇంత లావుగా కోస్తేనే ఉల్లి పులగానికి బాగుంటుందండి. ఉల్లిపాయలు అనేది మరీ ఎక్కువగా తిప్పకూడదు. ఉల్లిపాయలు అనేవి ఇలా ఊడిపోతూ ఉంటాయి అన్నమాట. ఇందులో నెయ్యి వేసేసుకుందామండి. నెయ్యి కూడా ఎక్కువ అవసరం లేదన్నమాట. ఇలా జస్ట్ ఇట్లా కొంచెం కొంచెం తిప్పుతూ ఉండాలి. ఎక్కువ తిప్పుతూ అంటే వచ్చేదండి. ఇప్పటికే ఇలా విడిపోతున్నాయి. మన దగ్గర వెజిటేబుల్స్ ఏమీ లేకపోయినా, కూరగాయలు అవి ఏమి లేకపోయినా ఈజీగా చేసుకోవచ్చండి. లంచ్ బాక్స్లో కానీ పిల్లలు ఇష్టంగా తింటారు. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 2 స్పూన్లు వేసుకోవాలండి. ఇందులో ఏ మసాలాలు వేయం కాబట్టి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఎక్కువగా ఉండాలి, కొంచెం క్వాంటిటీ. ఇది అనేది పచ్చి వాసన పోయేలాగా వేసుకోవాలండి, వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏంటంటే అప్పటికప్పుడు పట్టి వేసుకునేదే బాగుంటుందండి. నిల్వ పెట్టి వేసుకునేది అంత టేస్ట్ అనిపించదు. ఆరోగ్యానికి కూడా మంచిది కాదు కదా. అప్పటికప్పుడు పచ్చిది వేసుకుంటే ఆ టేస్ట్ వేరే ఉంటుంది. ఇది ఒకసారి తిప్పేసుకుందాం. ఇంకా చక్కగా మరీ ఎక్కువగా వేయకూడదండి ఉల్లిపాయలు అనేది. ఇలా బాయిల్ అవుతేనే బాగుంటుంది అన్నమాట. దీనిలో కొంచెం పసుపు వేసుకుందాం. ఒక్కసారి అలా అలా తిప్పేద్దాం. ఎల్లో కలర్ ఎంతైనా కలర్ఫుల్గా ఉంటుంది కదండి. ఇప్పుడు ముందుగా నానబెట్టుకున్న బియ్యం ఉన్నాయి కదండి, అవి ఇప్పుడు ఇందులో వేసేసుకుందాం. ఒకటికి 2 గ్లాసులు వాటర్ అండి ఇది.
బాస్మతి రైస్ అయితే వద్దు, నార్మల్ రైస్ అయితేనే బాగుంటుంది దీనికి. ఒకసారి కలబడదాం. వాటర్ కూడా పోసేద్దాం. మొత్తం వేసేసుకుందాం. ఒక్కసారి ఇలా ట్రై చేసి తినండి, ఎవ్వరు వదలరు. సార్ తిప్పేద్దాం. సాల్ట్ వేసుకుందామండి రుచికి తగినంత. మూత పెట్టేసుకుందామండి, ఉడుకుతూ ఉంటుంది. దీనికి కాంబినేషన్గా చికెన్ అయితే చాలా అదిరిపోతుందండి, టేస్ట్ వండర్ఫుల్గా ఉంటుంది. ఉల్లి పులగంలోకి కర్రీ ఏంటంటే మెయిన్ చికెన్ అండి, చాలా బాగుంటుంది. నేను నా స్టైల్లో ఎలా చేస్తానో చికెన్ అనేది మరొక వీడియోలో చూపిస్తాను. ఎమ్మీ చికెన్. చూసేద్దాం మధ్యలో ఇలా తిప్పుకోవాలండి మధ్యలో. మా వాడు చూసారా ఎలా పాటలు పాడుతున్నాడు. ఇప్పుడు కొంచెం సిమ్లో పెట్టుకుందామండి, కడి లాగాలి కాబట్టి. చూసారా ఊరికే దమ్ బిర్యానీలు ఏం తింటారండి, ఇలా ఒకసారి చేసుకుని తినండి, ఎలా ఉంటుందో టేస్ట్ మీకు కూడా తెలుస్తుంది. ఈజీ అంటే ఈజీ ప్రాసెస్ అండి. ఓకే అండి, స్టవ్ ఆఫ్ చేసేద్దాం. చూసేద్దామండి. చూసారా ఎంత బాగుందో. ఇవి ఇలా ఆనియన్స్ మధ్య మధ్యలో ఇలా తగలాలన్నమాట, కనిపించాలి. స్మెల్కే అసలు నాకు నోరు ఊరిపోతుందండి, మీకు కూడా అలాగే ఉంటుంది. సర్చ్ చేసుకుని తిని చూడండి. ఓకే అండి, వేడి వేడి ఉల్లి పులగం రైస్ రెడీ అండి. దీనికి కాంబినేషన్లో చికెన్ కంపల్సరీ. ఒక్కసారి ఇలా చేసుకొని తినండి. బిర్యానీలు వాటి జోలికి వెళ్ళరు అసలు, అంత టేస్టీగా ఉంటుంది. నా మాటల్లో కాదు, మీరు ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి ఎంత బాగుంటుందో. ఓకే అండి, మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్. ఓకే, బాయ్ అండి.